శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరలీలావతారాయ శంకరారౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాదేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై అటువంటి శ్రీ గురుమూర్తయే శ్రీ గురుమూర్తి యగు దక్షిణామూర్తి స్వాముల వారికి నమః ప్రణామములు చెల్లించుకుంటూ ఉన్నాను అని చెప్పనంటూ, ఏషః పురుషః మాయా పరిభ్రామితః. ఏషః పురుషః ఈ పురుషుడు, మాయా పరిభ్రామితః మాయ చేత భ్రాంతిని పొంది ఉన్నటువంటి విధానము అని చెప్పని పర్యవసానముగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ విశ్వమంతా కూడా ఎలా ఉన్నది అనేటువంటి యొక్క విషయంలో కార్యకారణతయా, విశ్వం కార్యకారణతయా కార్యకారణాత్మకముగా జగత్తంతా కూడా ఉన్నటువంటి యొక్క విధానము. ఈ విషయం చాలా విస్తారమై ఉన్నటువంటిది. ఈ కార్యకారణ విధానమంతయు కూడా చాలా లోతైనటువంటి యొక్క అంశములతో సూక్ష్మ భావములతో చేరి ఉన్నటువంటిది. మరి ఈ కార్యకారణ అనేటువంటి జగత్ ధర్మం స్వామివారు కూడా గీతలో కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. కాబట్టి ప్రకృతి అనేటువంటి దాని యందు కార్యకారణాత్మకమైనటువంటి అంశములు ఎప్పుడూ కూడా చేరి ఉన్నటువంటి విధానములు అని చెప్పని ఈ కారణాన్ని ఇప్పటికి కూడా వైజ్ఞానికులు అన్వేషణ చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, ఏదై ఉండును, ఏది కారణమై ఉండును, దేనివల్ల ఇది జరుగుతూ ఉన్నది, దేనివల్ల ఇది ఏర్పడుతూ ఉన్నది, దేని కారణంగా ఇది ఉత్పన్నమవుతూ ఉన్నది అనేటువంటి యొక్క విధానం అంతులేని ప్రయాణం. నాంతో స్మమ దివ్యానాం విభూతీనాం పరంతప అని పరమాత్మ చెప్పిన మాట. నా అంతః మమ దివ్యానాం విభూతీనాం, ఈ కార్యకారణాత్మకమై ఉన్న ఏ జగత్ అయితే ఉన్నదో అంతయు కూడా నా అంతః అంతం లేదు, పొయ్యే కొద్దీ ఆ కారణములు బయటపడుతూనే ఉంటాయి. దీనికి కారణం అది, దానికి కారణం అది, దానికి కారణం అది, దానికి కారణం అది, దానికి కారణం అది. ఈ ప్రకారంగా అంతు చిక్కని విధానాలుగా ప్రయాణం చేసే విధానం విశ్వములో ఉంటుంది. కాబట్టి విశ్వం అనగా జగత్తు, పంచభూతాత్మిక జగత్తు, దాన్ని విశ్వం అన్నారు. ఈ పంచభూతాత్మిక జగత్తు నుంచి కార్యాత్మకముగా ఏర్పడ్డటువంటి యొక్క అంశములు మరి కొన్ని కూడా అధ్యయనం చేయాల్సినటువంటి ఉన్నాయి. వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అది మీ అందరి యొక్క ఓర్పు మీద ఆధారపడి ఉండేటువంటి అంశము. ముఖ్యంగా మరి ఈ కార్యకారణాత్మక విధానంలో మనం ఒక అంశాన్ని గురించిన విధానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ జన్మ పరంపరలు అనేటువంటి కార్యజాతంలో చిక్కుకుని ఉన్నాం. సకల జీవులు కూడా ఈ కార్యజాతములో దీని కారణమై ఉన్న అంశాన్ని మనం నిన్నటి రోజున
అధ్యయనం చేసుకుంటూ వచ్చామో, కాబట్టి పర్యవసానముగా ఉన్నటువంటి ఈ కార్యజాతము, ఈ దేహములు, శరీరములు అనేటువంటివి కార్యజాతము ఏర్పడుతూ ఉన్నటువంటి యొక్క విధానం, దీనికి అంతు పొంతు అనేది లేదు. ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను. ప్రాణహాని కలిగిన బ్రహ్మమేయగునయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, యుగముల పర్యంతం ఈ యొక్క ప్రాణి అనేక శరీరములు అనేటువంటివి ధరించే విధానముగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. దీన్ని భవసాగరం అనే విధానంగా పోల్చారు. భవసాగరం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. భవసాగరము, సంసార సాగరం, భవసాగరం. పరమాత్మ భక్తి యోగంలో ఒక మాట అంటారు, మృత్యు సంసార సాగరాత్ అని ఆయన పెట్టిన పేరు దానికి. మృత్యు సంసార సాగరము అని పేరు పెట్టాడు. మహాత్ములేమో భవసాగరము అన్నారు. పరమాత్మ 12వ అధ్యాయంలో మృత్యు సంసార సాగరము, ఇది సాగరం, సముద్రం. మృత్యు అంటే మరి మరణం, మరణములతో చేరి ఉన్నటువంటి సదనం, యమ సదనం, మరణములతో చేరి ఉన్నటువంటి మృత్యు ఘోష. ఈ మృత్యు ఘోషతో సాగిపోయేటువంటి సాగరం, అది మృత్యు సంసార సాగరము అని స్వామి అన్నారు. ఈ ప్రకారముగా మరి ఎన్ని శరీరములు ధరించే విధానం అనే మాటకి ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు. కనుక లోన ఉన్న జీవికి నాశనం లేదు, సూక్ష్మ దేహానికి నాశనం లేదు, లోన జీవత్వానికి నాశనం లేదు. ఆ లోపల ఉన్నటువంటి కర్మలకు అంతు పొంతు లేదు. మనం జన్మ పరంపరలకు తగు విధముగా ఈ కర్మలు కూడా మనం వాటిని సమకూర్చుకుంటూ ఉన్నాం. ఎంత కర్మ సముదాయం సమకూర్చుకోవాలో అంత వాట్లను సమకూర్చుకుంటూ ఉన్నాం. దానికి అంతు పొంతు లేని విధానముగా కర్మరాశి, సంచిత కర్మ అనే పేరు పెట్టారు మహాత్ములు. సంచితం, బాగుగా పొందబడి ఉన్నటువంటి కర్మ సంచితం అన్నారు. ప్రారబ్ధం, ప్రారబ్ధం అంటే ప్రకర్షేణ, మిక్కుటగా. ఆరబ్ధం, అది స్టార్ట్ అయ్యింది, వెళ్ళిపోతా ఉంది, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది. ఈ స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి దీనిని ప్రారబ్ధం అనే మాట వాడారు. అనగా ఇది నడుస్తూ ఉంది, ప్రస్తుతం ప్రజెంట్లో ఉందన్నమాట. కనుక ప్రజెంట్లో ఉన్నటువంటి యొక్క ఈ దేహముతో మనం తాదాత్మ్యమును పొంది ఉన్నాం, దేహ తాదాత్మ్యమును పొంది ఉన్నాం, పూర్తిగా మమేకమై ఉన్నాం. ఎట్లా కర్ణుడు కవచ కుండలాలతో జనించాడో, ఏ ప్రకారంగా దేహానికి అంటుకుని అవి ఏర్పడ్డాయో, వాటిని కోసివ్వటానికి ఎంత బాధపడ్డాడో మనం చూస్తాం సినిమాల్లో కూడా. ఆ ప్రకారముగా అందరూ కూడా ఈ దేహం అనేటువంటి కవచములో మొత్తం మమేకమై ఉన్నటువంటి విధానం ఆ శరీరము ద్వారా మరి జీవితంలో ప్రారబ్ధమును అనుభవిస్తూ ఉన్నాం. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వేదన, బాధలు, నానా రకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం. మౌనముగా అనుభవించాల్సిందే. ఎవరికి ఏమి చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. అయ్యా నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ దుఃఖాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ వేదనలు ఉన్నాయి అనే విధానముగా చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని విధానం. చెప్పుకుందామన్నా ఎవరు వింటారు? ఎవరికైనా ఉన్నాయి, ఎవరికి పడ్డా వాళ్ళందరికీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వినేట్లయితే మనం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. మనకు ఆ ఓపిక ఉన్నదా?
ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి, మనకున్నాయి. ఒకవేళ మనం వాళ్ళకి చెప్పాలనుకున్నట్లయితే వాళ్ళవి వినటానికి సిద్ధంగా మనం ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అంతా కూడా కాలయాపన. కాబట్టి మౌనముగా జీవితంలో అవి అనుభవిస్తూ వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ దేహము అనేటువంటిది ప్రారంధం అనేటువంటి అంశము ద్వారా అలాగా వెళ్ళిపోతుంది, చివరి తుది శ్వాసగా వెళ్ళిపోతుంది. కానీ లోపల సంచిత కర్మ అనేటువంటి యొక్క ప్రోగు ఉన్నది. సూక్ష్మదేహంలో పెట్టుకున్నాం. సూక్ష్మదేహం అనే యొక్క బ్యాంకు, సూక్ష్మదేహం అనే బ్యాంకులో జమ చేసుకుంటూ ఉన్నాం. ఏ పూట కాపూట అందరూ కూడా ఏదో సుకృతమో దుష్కృతమో ఏదో ఒకటి సూక్ష్మదేహంలో జమ చేస్తానే ఉన్నాం. ఇలా జమ చేసే అంశాన్ని ఆగామి కర్మ అన్నారు. గమ్ అంటే పోవటం, ఆగమ్ అంటే రావటం. కాబట్టి ఇట్లాగా మనకి వచ్చి పడతా ఉన్నది. అనగా ప్రతి ఒక్కరూ కూడా కర్మ అనేది లేకుండా లేరు కదా. క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతో కార్యతే హి అవశ్య కర్మ సర్వ ప్రకృతిజై గుణై. ప్రకృతి వలన కలిగినటువంటి గుణై, గుణములతో మిళితమై ఉన్నాం కాబట్టి ఆ గుణములు మనల్ని కాసేపుగా కూడా కూర్చొనివ్వవో ఏదో కార్యాలు చేయించే విధానంగా తీసుకుపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా క్షణకాలము కూడా నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. కర్మ లేకుండా క్షణకాలం కూడా ఎవరూ కూడా లేరు, ఏదో కర్మ చేస్తానే ఉన్నారు. కర్మ రాశిలో మునిగిపోయాం. తస్మై నమః కర్మనే అన్నాడు భర్తృహరి. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణు ఏన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన మహాకపాలపుటకే భిక్షాటనం సేవతే సూర్య భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మనే. భర్తృహరి చాలా మంచిగా రాస్తాడు. చదువుకోండి, పిల్లలకు కూడా బోధించండి. నిషక బ్రహ్మాశ్రమంలో అధ్యాపకుడుగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఆ కాలంలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద శ్లోకాలు అవన్నీ కూడా ఒక పట్టాన్ రావు, పెద్ద పెద్ద శ్లోకాలుగా రాశాడు. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణు ఏన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే సూర్య భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మనే అన్నాడు. ఎవరికి కర్మ, నీకు నమస్కారం అమ్మా. నీ యొక్క బారిన పడకుండగా విశ్వంలో ఎవరు లేరు కదా. అందరినీ నువ్వు పట్టు కూసున్నావు, నీ యొక్క మార్గంలో తీసుకుపోతూ ఉన్నావు. బ్రహ్మాయేన కులాలవత్తు నియమింపబడ్డాడు. బ్రహ్మ కులాలవత్తు కుమ్మరివాళ్లాగా నియమింపబడ్డాడు. ఆ విధంగా అనేక మట్టి శరీరాలని తయారు చేసే పని ఆయన గారిది. ఆ కర్మ రాశిలో ఆయన గారు ఉండి పనిచేస్తూ ఉన్నాడు. విష్ణు ఏన దశావతార గహనే. గహనము అంటే అరణ్యం, అది పెద్ద అరణ్యం. దశావతారములు, అనేకావతారములు. దశావతారములు అని చెప్పి అంటామే కానీ ఇంకా చాలా ఉన్నాయి అవతారాలు. ఆయన లెక్కలోకి రాకుండా ఎన్నో ఉన్నాయి. లెక్కలోకి వచ్చినాయి కొన్ని. మత్స్య కూర్మ వరాహ నారసింహ రామ పరశురామ ఇట్లాగా దశావతారాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా అవి కాకుండా మోహిని అవతారము, కపిలావతారము, దత్తావతారము, ఇంకా అనేక అవతారాలు మనకు భాగవతంలో వచ్చేటువంటివి. దశావతార గహనే క్షిప్తో మహాసంకటే. ఆయన కూడా ఈ విధముగా మరి సంకటములు పడాల్సినటువంటి యొక్క రామావతారంలో ఎందుకు వచ్చిన అవతారం అవసరనేనికి అయోధ్యలో జనించినటువంటి అయోధ్యలో ఉన్నాడా అని చెప్పినట్టు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అరణ్యాలు ఎన్ని బాధలు చెప్పండి. ఒక పూట మనం కనుక పోయి రాగలిగితే అర్థమవుతుంది అరణ్యులు ఎంత బాధలు ఉన్నాయో. చేతిలో చిల్లి గోబ లేకుండా, దుప్పటి గిప్పటి దిండు ఏమి లేకుండా
ఒకరోజు పోయి అరణ్యంలో నివాసం చేసి వస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత దుఃఖకరంగా ఉంటుందో అర్థమయ్యే విధానం ఉంటుంది. మన కాశీకి పోయి రావటానికే అన్ని సరంజామా అంతా సర్దుకుంటాం. అప్ అండ్ డౌన్కి డబ్బులు ఏం కావాలో, ఎలాంటి యొక్క వస్త్రాలు కావాలో, దిండ్లు, దుప్పట్లు, పురుపులు, గిరుపులు అన్నీ కూడా తినడానికి, మధ్య తినడానికి చెకోడాలు ఇన్ని పెట్టుకుని కాశీ ప్రయాణము, రామేశ్వర ప్రయాణాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. రాముడు తాను అరణ్యానికి పోతూ ఏం పట్టుకుపోయాడు? కనీసం బట్టలు కట్టుకునే అవకాశం కూడా లేకుండా చేసింది కైకేయి అమ్మగారు. రామా, నువ్వు నార చీరలు ధరించమని చెప్పింది. నార చీరలు అంటే చెట్టుకున్నటువంటి బెరడు, ఆ బెరడు పీకి బాగా చిత కొట్టి పోగులుగా తీసి వాట్లను అల్లిక చేస్తే వచ్చేటువంటిది నార చీర అన్నారు. అవి ధరించాల్సి ఉంటుందని చెప్పి అన్నది. అట్లాగే అమ్మ అన్నాడు. ఆ విధంగా ఆయన గారు మరి వస్త్రములు కూడా లేకుండా నార చీరలు ధరించడం ఏంటంటే ఎంత బాధాకరం అది. అవి ఒంటి మీద ధరించుకున్నాడు, బయలుదేరాడు. సీతా సమేతుడే, లక్ష్మణ సమేతుడే వెళ్ళాడు. అలాగా వెళ్ళిన తర్వాత భరతుడు ఇచ్చాడు. అన్నా 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 అని ప్రాధేయపడ్డాడు. ఏమిరా అన్నాడు. నువ్వు రావాలి, అయోధ్యకు రావాలి, నాకు వద్దు రాజ్యం, నీకే ఇచ్చేస్తా రాజ్యం అన్నాడు. లేదు నాయన, ఈ నియమం నాకున్నది, ఈ నియమం పాటించి రావాల్సి ఉంటుంది. నాన్నగారి యొక్క ఆజ్ఞ ఇది, అమ్మగారి యొక్క కోరిక, అందుచేత ఇది నేను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందిరా, వెనక్కి వచ్చే అవకాశాలు లేవు, నువ్వు పోయి పరిపాలన చేసుకో అని చెప్పిన స్వామి చెప్పేశారు. కనీసం మీ పాదుకులన్న ఇవ్వండి, అబన్న పెట్టి పరిపాలన చేసుకుంటా అని చెప్పనంటే రాముడికి ఉన్నటువంటి పాదుకులు అవి కాస్త పట్టుకుపోయి అరణ్యాలు నడవాలంటే చాలా కష్టం కదా, ముళ్ళయ్యి రాళ్ళు వీళ్ళు అన్నీ ఉంటాయి. సుకుమారంగా పెరిగాడు అయోధ్యలో. అలాంటి యొక్క స్వామికి దేహం మీద వస్త్రం లేదు, నార చీరలు, పైగా కాస్త ఆయన పరమభక్తితో ఆయన పట్టుకుపోయాడు, తలకాయ మీద పెట్టుకొని పాదుకో పట్టాభిషేకం చేస్తామని చెప్పేసి అని. ఏమున్నాయి, బట్టలు ఉన్నాయా, దిండు ఉందా, పరుపు ఉన్నదా, ఏదా మంచి ఇలా బాటిల్లే ఉన్నాయా, ఏమి లేదు, చేతిలో ధనుర్బాణములు తప్ప ఇంకేమి లేదు. ఆ ప్రకారంగా మరి అన్ని సంవత్సరాలు ఆయన గారు పోయాడంటే దశావతార గహనే చెప్తో మహాసంకటే అన్నాడు భర్తృహరి. ఆయన గారు ఎన్ని అవతారాలకు ఎత్తి ఎన్ని అవస్థలు పడ్డాడు. మరి ఏమిటి ఆ కర్మ? శుభ్రంగా వైకుంఠంలో బాలసాగరంలో పవలించి ఉంటే, అమ్మవారి సేవ చేసుకుంటూ ఉంటే, హాయిగా ఆనందంగా ఉండక ఎందుకు ఈ అవతారాలు ఎత్తటం అని చెప్పిన విషయముగా భర్తృహరి అది కూడా కర్మలో భాగమేమో అని చెప్పిన భావనగా ఆయన చెబుతూ ఉన్నాడు. రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనము సేవతే. రుద్రుడు శివుడు చూద్దామా అని చెప్పనంటే ఆయన గారు పాణి అంటే చెయ్యి, అరచెయ్యి అనమాట. పాణి పుటకే భిక్షాటం కపాలము, ఆ అరిచేతిలో కపాలాన్ని పెట్టుకున్నాడు. కపాలం ఎందుకు పెట్టుకోవాలి? పాత్రలే లేవా ఇంట్లో? కపాలమే పెట్టుకోవాలా, తలకాయ పెట్టుకోవాలా, పుర్రే పెట్టుకోవాలని చెప్పనంటే అది వచ్చి అతుక్కుపోయింది. ఏం చేయాలి? బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఖండించాడు. బ్రహ్మహత్య దోషముతో ఆ కపాలం వచ్చి చేతికి అతుక్కుపోయింది. ఇదంతా పీకి పారేసినా అది వచ్చి అంటుకుంటానే ఉన్నది. ఎట్లా పోవాలని చెప్పి అడిగితే శ్రీ మహాదేవుడు ఆ యొక్క వైకుంఠ వాసుడిని, నాయన తప్పదు నాయన, కర్మ అది అని చెప్పని స్వామివారి చెప్పటం, ఈయన గారు అట్లా భిక్షాటనం చేస్తూ బదరి పోగా బదరిలో అక్కడేదో బ్రహ్మ కపాలం ఊడిపడ్డట్లుగా చెప్పేటువంటి ఒక మాట. ఈ ప్రకారముగా రుద్రో ఏన కపాల పానిపుటకి భిక్షాటనం సేవతే. అన్నపూర్ణము పక్కనే ఉన్నది, కానీ భిక్షాటనం చేసే అవస్థ తప్పల చివరికి ఆయనకి. ఏమిటయ్యా అంటే తస్మై నమః కర్మనే. కర్మ అంతటి పెద్ద పెద్ద మహానుభావులనే వదిలిపెట్టలేదు, ఇంకా మనం వదిలిపెడుతుంది చెప్పండి. కర్మ సిద్ధాంతం భారతీయ సంస్కృతిలో ప్రధానముగా ఉన్నటువంటి యొక్క అంశం కర్మ సిద్ధాంతం. కనుక కర్మ తప్పదు అని చెప్పి అంటూ ఉన్నారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్నా అనేటువంటి ఒక మాట. కాబట్టి ప్రకారముగా కర్మ సిద్ధాంత విధానములో అందరూ కూడా కర్మ రాశిలో తగులుకొని ఉన్నటువంటి విధానముగా తస్మై నమః కర్మనే, ఆ కర్మకు బద్ధులై అందరూ కూడా మరి ప్రవర్తిస్తున్న విధానం. దీన్నే కఠోపనిషత్తులో కూడా మంత్రం
ఏమి భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః భీషాస్మాత్ పవతే భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః. అనగా వాళ్ళు కూడా కర్మసట్రంలో చేరిపోయి ఉన్నటువంటి వారే. ఇది వాయువు కానీ, ఇంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవన్నీ కూడా కర్మ విధానముగా ఈశ్వరాజ్ఞకు లోబడి ప్రవర్తించే విధానముగా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి కర్మ సిద్ధాంత విధానం ఒకటి ఉన్నది. ఆ కర్మ సిద్ధాంత విధానంలో ప్రారబ్ధ కర్మ అనేటువంటిది మనం ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించే కర్మని ప్రారబ్ధ కర్మ అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. ఇక అనుభవించాల్సిన కర్మను సంచిత కర్మ అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. అనుభవించాల్సిన కర్మ ఎంత ఉన్నది అనేటువంటి యొక్క మాటకు కూడా ఎంత అనేటువంటి యొక్క పరిమాణం కూడా ఎవరు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరెంత చేసుకున్నారో, ఎవరంత బ్యాంకుల్లో పెట్టుకున్నారో, ఎంత డబ్బులు బ్యాంకులో పెట్టావా అని చెప్పి అన్నావు అనుకో, ఎవరైనా చెబుతారా మీకు? పలానా బ్యాంకులు నా డబ్బులు ఎంత ఉన్నాయి, పలానా బ్యాంకులు ఎన్ని పెట్టాను, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎవరు చెప్పరు. నాకేమన్నాయి ఆ డబ్బులు, ఈ పూటకే లేవు, నేను పడగలను ఇలాగానే అంటారు తప్ప ఉన్నాయనే మాట ఎవరు చెప్పే అవకాశాలు లేవు. ఆ ప్రకారముగా స్థిరముగా ఉన్న సంపద, స్థిర సంపద, మనకై ఉన్న సంపద, మన ఓన్ ప్రాపర్టీ, ఎవడు దాన్ని ముట్టుకునే అవకాశాలు లేవు, ఎవరు తీసుకునే అవకాశాలు లేవు, ఎవరో పంచుకునే అవకాశాలు లేవు. అంతే, బిడ్డలు కూడా దాన్ని పంచుకోరు. నానా ఏం సంపాదించావు అడుగుతారు. పలానా చోట బిల్డింగ్లు ఉన్నాయరా, పలానా చోట ప్లాట్లు ఉన్నాయి, పలానా చోట భూములు ఉన్నాయి, పలానా బ్యాంకుల్లో ఎంత డబ్బు ఉన్నది అనే విధానంగా మొత్తం చెప్పేస్తాడు. సరే అని చెప్పి అన్నారు. 3 కొడుకులు మొత్తం 3 ఓటాలు వేసుకున్నారు. నాయనా ఆ కంపెనీ నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో అని చెప్పని మొత్తం రాసేసుకుంటారు. ఉన్న ప్లాట్లు కానీ, భూములు కానీ, బ్యాంక్ బ్యాలెన్సులు కానీ, తండ్రి గారు సంపాదించిన ఆస్తులన్నీ మొత్తం 3 ఓటాలు వేస్తారు. నాలుగో ఓట వేయాలకు ముఖ్యంగా తండ్రి కూడా కలిపి నీకెందుకు నాన్న మేము ఉన్నాంగా అంటారు. వాళ్ళు ఒక్క పైసా ఆయన చేతికి ఎవరు ఉన్నది మొత్తం రాసేసుకోవటం అన్నమాట. అయిపోయిన సంతకాలు అయిపోయినాయి. అమ్మ సంతకం పెట్టావంటే పెట్టాను నాయన, పదండే వృద్ధాశ్రమానికి తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టి వస్తా ఉన్నారు. ఇప్పుడు పిల్లకాయలంతా కూడా మాకు అడ్డం అమ్మ, మా ఆవిడ ఊరుకోదు, మా ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది, మరి చిన్నోడికి ఒక గది కావాలి, పెద్దోడికి ఒక గది కావాలి, మాకు ఒక గది కావాలి, ఉన్నాయి 2 రూములు, మీరు ఎక్కడ ఉంటారు? ఇంకా నేను ఒప్పుకున్నా మా ఆవిడ ఒప్పుకోవట్లే. ఇట్లా అయిపోయింది పరిస్థితి లోకంలో. కాబట్టి వాళ్ళు కూడా సరే మా బిడ్డలు బాగా ఉంటే సంతోషం అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ మూటములు సర్దుకొని వృద్ధాశ్రమాలకు కాలిపోతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా జీవితంలో కష్టపడతారు. మొత్తానికి నా పుత్రులు అని చెప్పి, నా పౌత్రులు అని చెప్పిన మమకారం ఒకటి ఉంది కదా, మోహం మమకారం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసంగా తినక కూడబెట్టి కష్టపడే విధానం అంతా చేస్తారు. ఈ ప్రకారంగా కష్టపడి సంపాదించినటువంటివన్నీ కూడా వాళ్ళు అన్నీ కూడా మొత్తం సర్వం సహా పనిచేసుకుంటారు, వాటాలు వేసుకుంటారు, అయిపోతాయి. ఇంకో కర్మందరా పెద్ద నిధి ఉన్నది అంటాడు పెద్ద ఆయన. ఏమిటా నాన్న నిధి ఎక్కడ పెట్టావే, ఏ భూమిలో పాతి పెట్టావు, ఏ బ్యాంకులో పెట్టావు, ఎవడికి అప్పుగా ఇచ్చావు, ఏమిటా నిధి అని చెప్పి అడిగితే, ఇంత ఈ వనరులన్నీ సంపాదించడానికి, ఫ్లాట్లు, భూములు, ధనం సంపాదించడానికి ఎన్నో కార్యాలు చేశానురా, ఎన్నో కర్మలు చేశాను, ఎంతోమందిని మోసం చేయటం, దగా చేయటం, అబద్ధాలు చెప్పటం, ఏదో చేయాలి, చేయకపోతే రాదుగా. అలాగా చేయటం కారణముగా వచ్చి పడ్డటువంటి కర్మ ఒకటి ఉన్నది, కర్మ రాశి, ధనరాశి, సంచిత కర్మ అనేటువంటి ధనం ఒకటి ఉన్నది. దాన్ని కూడా మొత్తం 3 ఓటాలుగా పనిచేసుకుంటారా అని చెప్పి అంటాడు పెద్ద ఆయన. నానా అది మాత్రం నీకేనే, నువ్వే ఉంచుకో, దాన్ని మాకు అవసరం లేదు, దాన్ని ఎవరు కూడా ముట్టుకునే అవకాశాలు లేవు, ఎవరు తీసుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మ దేహములో చేరిపోయి ఉన్నటువంటి కర్మ ప్రతిదీ కూడా సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతుంది, సూక్ష్మదేహంలో ముద్ర అవుతుంది. చిత్రగుప్త అన్నారు కదా, చిత్ర అంటే బొమ్మ, గుప్త అంటే దాయటం.
కనుక మన జీవితంలో ఏవైతే చేస్తామో పుణ్యములు కానీ పాపములు కానీ అన్నింటి యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆ కర్మరాశి అంతా కూడా మరి ఆ సూక్ష్మ దేహం అనేటువంటి దాంట్లో దాచుకోవడం జరుగుతుంది. మనకు స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము అనేటువంటి 4 చెప్పినప్పటికీ కూడా అవి కేవలం కర్మరాశి అంతా కూడా సూక్ష్మదేహంలో మాత్రమే అది నిక్షిప్తం చేయబడుతుంది. కనుక సూక్ష్మదేహము నుండి కొంత భాగం విడుదల అవుతుంది. ఆ విడుదల కాబడ్డటువంటి యొక్క అంశమునే ప్రారబ్ధ కర్మ అని చెప్పేసి దాని ద్వారా ఒక దేహాన్ని మనం పొందటం జరుగుతుంది. కనుక ఆ దేహం నుండి మనం సుఖ దుఃఖాలను పొందటం జరుగుతుంది. కాబట్టి ఆ సంచిత భాగము నుండి వెలువడేటువంటి కొంత భాగమే ప్రారబ్ధము అని చెప్పని అంటారు. మరి ఆ ప్రారబ్ధం అనుభవిస్తూనే తిరిగి మరలా కొంత మరి సంపాదించుకునేదిగా చేస్తాం. కాబట్టి ఆ సంపాదించుకునే కర్మని ఆగామి కర్మ అన్నారు. మొత్తం కూడా సంచిత కర్మ అనేటువంటి ప్రోగుగా ఉండిపోయేటువంటి విధానము. అందువల్ల దాన్ని ప్రస్తుతం అందరూ కూడా అనుభవించేటువంటి పనిలో పడ్డారు. అదనమాట ప్రస్తుతం ఉన్నటువంటి పని ఏమిటయ్యా అంటే అనేక జన్మలుగా చేసినటువంటి ఏ కర్మ అయితే సంచిత కర్మగా పిలువబడుతున్నదో ఆ కర్మను అనుభవించేటువంటి పెద్ద ఉద్యోగం అన్నమాట. అనేక దేహాలలో ధరించి అనుభవించే విధానముగా అందరూ కూడా మరి చేరి ఉన్నారు. మరి యొక్క అనుభవించే విధానములో మరి మానవ దేహం అనేటువంటి దాని ద్వారా మాత్రమే అనుభవించాలా అని చెప్పనే విషయం కాదు ఇది. ఆ కర్మ సిద్ధాంత విధానము నుంచి ఏ దేహాల్లోకి పోతాడో ఆయా దేహములలో ఈ సుఖ దుఃఖాల రూపకంగా కర్మను అనుభవించే విధానం ఉంటుంది అనేటువంటి మాట. యోనిం అన్య ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానం అన్య ప్రపద్యంతే అని చెప్పని కాటకవల్లి చెప్పుతున్నటువంటి మాట. యోనిం అన్య ప్రపద్యంతే శరీరత్వాయ ఆ శరీరములు ధరించి ఆ కర్మను అనుభవించే పనిగా ప్రస్తుతం ఉన్నాం. ఎంతకాలానికి ఇది అయిపోయే అవకాశం ఉన్నది? ఎంతకాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కువడవలసే అన్నమాచార్ల వారు. వడిగొన్న మోహంబు వలల తగులై కదా కడలేని గర్భ నరకములీదవలసే నడిమి సుఖముల చేత నను పొసేయగ కదా తొడరి హేయపు దిడ్డి దూరాడవలసే ఎంతకాలము గదా ఈ దేహధారణము హితుడైన తిరువేంకటేశు కొలువక కదా కడలేని గర్భ నరకములీదవలసే అతని కరుణారసము అబ్బకుండగ కదా అతని కరుణారసము అబ్బకుండగ కదా బ్రతిమాలినలు గడల బారాడవలసే ఎంతకాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కువడవలసే. కాబట్టి ఇది అపరిహార్యార్థే స్వామి చెబుతున్నటువంటి మాట. ఈ జన్మ పరంపరా విధానములన్నీ కూడా వెనకాల చేరి ఉన్నటువంటి సంచిత కర్మ, సూక్ష్మదేహములో నిశ్చితం చేయబడ్డ కర్మ, అది స్థూల శరీరాలకు హేతువై ఉన్నటువంటి కర్మ.
కనుక ఈ స్థూల శరీరములు అనేటువంటివి అనేకములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సూక్ష్మదేహం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అది నశింపబడేటువంటిది కాదు, కత్తులచే నరకబడదు, అగ్నిచే కాల్పబడదు, నీటి తడపబడదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచః నిత్యః అరవగతః స్థాణుః అచలః అయం సనాతనః. ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహానికి మరణం లేదు, కారణదేహానికి మరణం లేదు, మహాకారణానికి మరణం లేదు, లోన ఉన్నటువంటి జీవుడికి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. ఇది నిత్య నూతనముగా కొనసాగేటువంటి యొక్క విధానం. కనుక ఇవి ఎంతకాలం మరణం లేకుండా ఉండటం అని చెప్పినట్టు స్వరూపానుభవమును పొందనంత వరకు మరణం వాడికి లేదు. ఇప్పుడు చెప్పినటువంటి సూక్ష్మదేహానికి కానీ, కారణదేహానికి కానీ, మహాకారణానికి కానీ, వాటి కారణంగా ఏర్పడేటువంటి జీవత్వమును కానీ ప్రస్తుతం వాటికి ఎలాంటి యొక్క మరి వినాశనము లేదు. వినాశనమును చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం కూడా మన దగ్గర లేదు. వినాశనం చేయగలిగేటువంటి యొక్క ఆయుధములు కూడా బ్రహ్మాస్త్రములు కానీ, నారాయణాస్త్రం, పర్వతాస్త్రం, పాశుపతాస్త్రం ఎన్నో ఉన్నాయి. దేవతల వద్ద కూడా ఉన్నాయి ఇలాంటి అస్త్రశస్త్రములు. వాటి చేత అది ఏమి కూడా కాబడవు. బ్రహ్మాస్త్రం కూడా ఈ యొక్క సూక్ష్మ దేహాన్ని ఏమీ చేయలేదు. అవన్నీ కూడా స్థూల దేహాన్ని ఛేదింపగలుగుతాయే తప్ప లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని కానీ, కారణదేహాన్ని కానీ, మహాకారణాన్ని కానీ, జీవత్వమును కానీ ఇవేవి కూడా పరమశివుని వద్ద ఉన్నటువంటి పాశుపతాస్త్రము కానీ, నారాయణాస్త్రము కానీ, బ్రహ్మ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రము కానీ, ఇంకా వరుణు వద్ద ఉన్నటువంటి యొక్క వారుణాస్త్రము కానీ, అగ్ని వద్ద ఉన్నటువంటి యొక్క ఆగ్నేయాస్త్రము కానీ అందరి దగ్గర ఉన్నాయి. అందరూ ఒక బెట్టున ప్రయోగం చేసినప్పటికీ కూడా లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము, కారణదేహము, జీవులను అవి ఏవి కూడా ఏమీ చేయగలిగే అవకాశాలు లేవు. ఏమి లేవు. వాటి వల్ల ఏం కాదనమాట. అట్లాగే నిత్యనూతనముగా ఉండేటువంటి యొక్క విధానము స్వామి చెప్పేశారు కదా, నైనం చందంతి శస్త్రాని నైనం దహతి పాపకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అని స్వామి చెప్పేశారు. నరకబడవు, కాల్పబడవు, తడపబడవు, శుష్కింప చేయబడవు, ఏవి కూడా వాటిని ఏం చేయలేక ఉండగా ఉన్నటువంటివి లోపల ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము, అవిద్యాత్మికమై ఉన్నటువంటి యొక్క కారణదేహము, శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి మహాకారణము జీవుడు. ఇవి నిత్యనూతనముగా ఉండే విధానం. కాబట్టి స్థూల దేహములు అనేటువంటివి మాత్రం ప్రారబ్ధ కర్మను అనుసరించి వచ్చేటువంటివి. అవి సంచిత భాగములో చేరి ఉన్నటువంటివి. ఈ ప్రకారముగా తెగదు పాపము, తీరదు పుణ్యము, నహి కాలము నాటకము అని చెప్పేసి అని అన్నమాచార్యుల వారు. తెగదు పాపము, తీరదు పుణ్యము, నహి కాలము నాటకము అని అన్నారు. తెగదు పాపము, తీరదు పుణ్యము. ఈ రెండు కూడా ఎంతకాలం జీవించినా, ఎన్ని దేహాలు ధరించినా, ఎంత కర్మ అనుభవించినా ఏడ్చి 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 కన్నీరు ఇంకిపోతుందే తప్ప ఈ లోన ఉన్నటువంటి కర్మ మాత్రం పూర్తిగా అది తెగబడేటువంటిది కాదు. దాన్ని ఎవరు కూడా తెగవేయలేరు. ఎవరు తీసేస్తారు? ఎవరు తీసేయలేరు. స్వామి చెప్పింది ఒకే మాట, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుహో పండితం బుధాః. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఎవరికి వారుగా మరి వారు జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేసుకుని ఆ జ్ఞానాగ్నిలో ఏదన్నా కాల్చి వేసుకునే విధానమే తప్ప మరొక విధానముగా అది పోయే అవకాశాలు లేవు. చిదాగ్ని అనగా చిత్ స్వరూపం, ఆత్మాగ్ని అన్నాడు.
మరి ఆ ప్రకారంగా ఆ ఒక్క దాని ద్వారా తీసివేసుకోవాల్సిన విధానము అది చాలా అది సామాన్యమై ఉన్న విధానం కాదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు. జ్ఞానాగ్నిలో సమస్త కర్మను, సూక్ష్మదేహములో ఉన్న సమస్త కర్మను కాల్చివేసే విధానం ఒక్క మార్గమే ఉంది మనకి, ఇంకేమి లేదేక. దాన్ని సూక్ష్మదేహములో ఉన్న అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్న సంచిత కర్మను అనుభవింపక తప్పదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఏమి ఎన్ని కూడా పారమార్థిక అంశములు, సూక్ష్మముగా వాటిని గ్రహించుకోవాల్సిన అంశములు, స్థూల భావానికి అందేటువంటివి కావు, బాహ్య చక్షువులు కనబడేటువంటివి కావు. అవన్నీ కూడా లోపల చేరి ఉన్నటువంటి అంశములు. కాబట్టి ఈ ప్రకారముగా మరి అనేక జన్మ పరంపరలుగా వస్తున్నటువంటి కర్మ సంచిత కర్మ అన్నారు. దాన్ని అనుభవించక తప్పదు అని చెప్పేసి అని అన్నారు. మహానుభావులు కూడా తప్పలేదు. మనకు శాస్త్రం చెబుతున్న అంశమే అది, అనుభవింపక తప్పదు అనేటువంటి మాట. ఇందా చెప్పుకున్నాం కదా, ఆ పరమశివుడు మరి ఆయన కూడా తప్పలేదు అన్నటువంటి అంశం మహాత్ములు చెబుతున్న అంశం. పరమశివుడు అంతటి మహాదేవుడు కూడా మరి అక్కడ బ్రహ్మకపాలం అనేటువంటి దాన్ని చేత్తో పట్టుకొని అవస్థపడ్డ విధానము. అట్లనే రామచంద్రుడుగా ఉన్నప్పుడు ఆయన గారు వాలిని సంహరిస్తే వాడు మళ్ళీ తిరిగి పోయేవాడు కాబట్టి కృష్ణావతారములో ఆయన్ని హతమార్చిన విధానం. చెట్టు సాటును ఉండి ఈయన హతమార్చాడు, వాడు చెట్టు కొమ్మ మాటను వండి కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని ముగింపజేశాడు. ఈ కర్మరాశి విధములో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు. కాబట్టి మహాత్ములు, అయా ఇప్పుడు నవ్వుతూ చేస్తావు, రేపు మళ్ళా ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుందనే మాట వాళ్ళు చెప్తూ ఉన్నారు, పెద్దలు చెబుతూ ఉన్నారు. పెద్దల మాట బంగారు మాట అంటూ ఉంటారు. విదురుడు మొత్తుకున్నాడు, ఆయన ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, చెప్పు, కాస్త నువ్వు పెద్దవాడివిగా ఉన్నావు, చెప్పు, వాళ్ళ మార్గం దుర్మార్గపు మార్గం అయింది, వంశ వినాశనం అవుతుంది కనుక వాళ్ళ ఆలోచనలు బాగాలేదు, వాళ్ళ ఆచరణ బాగాలేదు, వాళ్ళ వంశమే క్షయమయ్యే పరిస్థితిగా ఉన్నది అని మీరు చూడండి. భారతంలో విదురుడు ఎంత నెత్తి నోరు బాదుకుంటాడో మీరు చూడవచ్చు. అనేక సందర్భాలలో అనేక సన్నివేశాలలో విదురుడు వీళ్ళు చేసే దుర్మార్గాలకి దశరథుడు పలికేటువంటి యొక్క వకాల్తాకి మధ్యలో విదురుడు ఆయన ఎంతో మొత్తుకుంటాడు, వద్దు చేయించమాక, చెప్పు మీ బిడ్డలకి అని చెప్తాడు. చెప్పినా కానీ ఎవరు కూడా వినలా. చివరికి కృష్ణ పరమాత్మ చెప్పినా కూడా వినలా. చివరికి నా వినాశ గడియలు దగ్గరకు వచ్చేసాయి. ఆ వినాశనం అనేటువంటి దాన్ని చూడలేక వినాశనం జరగబోతా ఉందాక ఆ కళ్ళతో చూడలేక విదురుడు క్షేత్రయాత్ర నిమిత్తం వెళ్ళిపోయాడు. నేను చూడలేను, ఈ మారణ హోమం చూడలేనని చెప్పేసి అని విదురుడు తీర్థయాత్రల కోసంగా ఆయన బయలుదేరి వెళ్ళాడు. అదే విధానముగా మరి బలరాముడు కూడా చూశాడు, యాదవ వంశం అంతయు కూడా హతం కాబోతా ఉన్నది, మరి కౌరవులకు ఈ పాండవుల యుద్ధం జరగబోతా ఉన్నది, ఈ మారణ హోమం మనం చూడలేమని చెప్పనేటువంటి విధానముగా మరి బలరాముడు కూడా తీర్థయాత్రల నిమిత్తముగా ఆయన కూడా ఋషికేశ్, హరిద్వార్, బదరి, ఉత్తరకాశి పంచ చెప్తారు కదా, ఆ ప్రకారంగా తీర్థయాత్రలు చేయటానికి బలరాముడు వెళ్ళిపోతాడు, విదురుడు వెళ్ళిపోతాడు. కృష్ణ పరమాత్ముడు వెళ్ళవచ్చుగా, ఆయన ఈశ్వరుడు ఊరుకోడు, కాలోస్మిలో కక్షయ కృత్ ప్రవృద్ధ. కాబట్టి ఆయన తన వంతున తను చేయాల్సి ఉంటుంది కాబట్టి కృష్ణుడు మాత్రం పూనుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఆ కార్యం కోసంగా వచ్చాడు. ఈ ప్రకారంగా ధృతరాష్ట్రునికి ఎంత మృత్యునోరు బాదుకుని ఎంతమంది చెప్పినా, గాంధారి చెప్పింది, విదురుడు చెప్పాడు,
కృష్ణుడు చెప్పాడు. ఎంతమంది చెప్పినా కానీ వినకుండగా పోవడంతో చివరికి విలపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న పుత్రులందరినీ కూడా దూరం చేసుకుని విలపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్మ కర్మ అనేది వాళ్ళు చెబుతున్న మాట. కర్మ తప్పదు, కర్మ కట్టి గొడుపుతుంది అనేటువంటి విధానముగా నహుషునికి మహాత్ములు చెప్పారు, ఋషులు చెప్పారు, అయ్యా మా మాట విను, నువ్వు అపమార్గంలో పోతూ ఉన్నావు, దెబ్బతింటావు, ఇబ్బంది పడతావురా అని చెప్పేసి అని ఆ యొక్క నహుషుడికి ఎంత చెప్పినా కానీ వానికి తలకెక్కలేదు. చివరికి సర్పమై భూమి మీద పడాల్సిన పరిస్థితి. స్వర్గలోకమునందు చక్కగా ఇంద్ర పదవి అలంకరింప చేస్తున్నాడు, మంచిగా దేవతల నాయకుడుగా అయ్యాడు. కానీ వాని యొక్క దుర్మార్గం కొంత ఉండటం కారణముగా మహాత్ములు చెప్పినా కానీ వాడు వినకుండా ప్రవర్తించడంతో చివరికి సర్పమై ఈ భూమి మీద పడాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది. ఇది మన కథాంశములుగా చూసేటువంటివన్నీ కూడా. అట్లనే దక్షునికి కూడా ఎంతోమంది చెప్పారు, భార్య చెప్పి అందరూ చెప్పారు, పరమశివునితో పెట్టుకున్న వైరం మంచిది కాదు, అకారణ వైరం పెట్టుకున్నావు, నువ్వు ఆయన దూషిస్తూ ఉన్నావు, కాబట్టి పరిణామంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది అనే విధానముగా దక్షునికి కూడా ఎంతోమంది శ్రేయో విధానముగా చెప్పుకొచ్చారు. ఆ దక్షుడు కూడా ఇవి కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళి నిరీశ్వర యాగం కూడా తలబెట్టాడు. ఈశ్వరుని మీద ఉన్న ద్వేషముతో తలబెట్టాడు. చివరికి ఉన్న తలకాయ కాస్త పోయి గుర్రపు తలకాయ అనగా మేక తలకాయ అనేటువంటిది వచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే కర్మ 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 అనేటువంటి సిద్ధాంత అంశము పురాణములలో అన్నిట్లలో, భగవద్గీత అన్నిట్లలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. త్రిభిర్దినై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని ఒక శ్లోకం ఉంది. శ్లోకం రాసి పెట్టుకోండి, బాగా ఉంటుంది శ్లోకం, మంచి శ్లోకం ఇది. త్రిభిర్దినై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దిన అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై, అతి ఉత్కటై మిక్కుటమై ఉన్నటువంటి విధానములో ఏ కర్మ అయితే ఉన్నదో అది సుకృతం కావచ్చు, దుష్కృతం కావచ్చు, అది ఇహైవ ఈ జన్మ నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పి అంటాడు ఆ శ్లోకంలో. సాధారణంగా ఈ జన్మలో చేసేటువంటి కర్మలు రాబోయే జన్మలో అవి మొలకెత్తుతాయి, అక్కడి నుంచి కర్మ ఫలితాలు అనేటువంటి ప్రసాదిస్తాయి అనేటువంటి మాట. కర్మ ఫలితాలు ప్రసాదిస్తాయి అన్నారు. రోగ శోక పరితాప బంధన వ్యసనా నిశా ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం అని కూడా చెప్పారు. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, దుఃఖములు, మానసిక నానా రకాలై ఉన్న చింతలు ఇవన్నీ కూడా ఈ యొక్క వృక్షానికి, దేహం అనే వృక్షానికి కాసేటువంటి ఫలములు అన్నారు. ఆ ఫలాలు ఆ జీవుడే భుజించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపో బ్రహ్మ విదో వదంతి. వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయి. ఆ రెండు పక్షులలో ఒక పక్షి పిప్పలము స్వాదెత్తి ఒక పక్షి ఫలాలను భుజిస్తూ ఉన్నది, మరొక పక్షి అభిషాక శీతి కేవలం సాక్ష్య మాత్రముగా ఉన్నది అనే మాట కఠోపనిషత్తులో చెప్తున్నటువంటి అంశం. దేహం అనే వృక్షమునందు రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఫలములు భుజిస్తూ ఉన్నది, మరొక పక్షి కేవలం సాక్షి మాత్రముగా చూస్తూ ఉన్నది అనే విధానములో జీవపక్షి ఈశ్వర పక్షిగా పోలిశారు ఆ ప్రకారంగా. కాబట్టి జీవుడు కర్మ ఫలాలను అనుభవించాల్సిన విధానం వానికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ యొక్క కర్మ విధానాన్ని మనకి చెప్పటానికి ఇవన్నీ కూడా పురాణ భాగాలలో చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశములు గ్రహించుకోండి. విజ్ఞత కలిగి మెలగండి, విజ్ఞత కలిగి జీవించండి అనేటువంటి యొక్క జీవన విధానానికి చక్కటి బాట వేసే విధానములో వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశములు. కాబట్టి ఆ ప్రకారముగా మరి కృష్ణుడు చెప్పి, గాంధారి చెప్పే, విదురుడు చెప్పి ఎంతమంది చెప్పినా కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. చివరికి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి నహుషుడు కూడా ఆ ప్రకారంగానే పెద్దలు చెప్పినా కూడా వినకుండగా ప్రవర్తించటం కారణముగా చివరికి సర్పమై భూమి మీద బతకాల్సిన పరిస్థితి
ఏర్పడిందనేటువంటి మాట. ఇట్లా చాలా ఉదంతములు మనం వాటిలలో పురాణాలలో వాటిలలో చూస్తూ ఉంటాం. అందుచేత కర్మ సిద్ధాంత విధానములో మనం ఏదైనా లోకానికి మంచి చేసే విధానం అది గ్రహించుకోవాల్సినటువంటి యొక్క అంశము అని చెప్పని అన్నారు. పరమాత్మను ప్రశ్న వేశాడు అర్జునుడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్షినేయ బలాతీవ నియోజిత. హే కృష్ణ, చిన్న సందేహం ఆయన అన్నాడు. ఏమి సందేహం అంటే, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. పురుష లోకంలో పురుషుడు. అతకేన ఎందువలనయాయుడు పాపం చరతి పురుష. పాపము చరతి, పాపమును ఆచరించే విధానం చేస్తూ ఉన్నాడు. పాపం వల్ల దుఃఖాలు వస్తాయి, పాపం వల్ల బాధలు వస్తాయి, పాపం వల్ల అనేక నరక వేతనలు వస్తాయి, పాపం వల్ల దేహాలు వస్తాయి, నానా తంటాలు పడాలి. ఇన్ని తెలిసి ఉండి కూడా ఎందువల్ల వాడు విధంగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాట కృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రశ్న వేశాడు. 3వ అధ్యాయంలో చూసుకోండి ఈ విషయాన్ని. 3వ అధ్యాయంలో కర్మయోగములో ఉన్నటువంటి యొక్క ప్రశ్న, అది కర్మయోగం కాబట్టి కర్మ సంబంధ అంశము కాబట్టి అథ కేన ఎందువల్ల, ఏమి కారణం, పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్షిణ బలాతీవ నియోజిత. కాబట్టి వాడు ఎవరో ప్రేరణ చేసిన విధానంగా పోయి ఆ కర్మలు చేస్తూ ఉన్నాడే, ఏమిటి కారణం అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి పరమాత్మ చెప్పిన సమాధానం, కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ. ఏష కామ క్రోధ. ఈ 2 గుణాలు మానవుణ్ణి అధఃపాతాలను లాక్కుపోతా ఉన్నాయి. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ అన్నాడు. రజోగుణం వల్ల కలిగినటువంటి కామము, రజోగుణం వల్ల కలిగేటువంటి యొక్క క్రోధము అన్నాడు. మరి ఇంకో గుణం ఉంది కదా స్వామి, చెప్పలేదే, తమో గుణ సముద్భవ. అది కూడా చెప్పాలి కదా, ఎందుకు వదిలిపెట్టారు ఆ విధంగా? తమో గుణ సముద్భవ కామ, తమో గుణ సముద్భవ క్రోధ. సాధారణంగా ఈ తమో గుణం వల్ల కలిగేటువంటి క్రోధము, కామము, క్రోధము అనేటువంటి దానికంటే ఎక్కువ శాతం రజస్సు అనేటువంటి దాని నుంచే ఎక్కువ మంది దీనిని పొందుతూ ఉన్నటువంటి యొక్క అంశం కావటం కారణముగా అక్కడ స్వామివారు రజోగుణ సముద్భవ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. కామయేష క్రోధయేష సాత్విక సముద్భవ అనొచ్చు కదా, సాత్వికం కూడా ఉందిగా అని చెప్పన్నట్లయితే ఆ సాత్వికం అనేటువంటిది అది బాధాకరం కాదు. దానివల్ల కామ క్రోధ, ఈ కామం అంటే కోరిక కాబట్టి ఆ కోరికలు వానికి ఉపయోగంగా ఉండే కోరికలే తప్ప బాధించేటువంటి కోరికలు కావు. సాత్వికం వల్ల వచ్చేటువంటివి వానికి బాధ ఉండవు, ఇతరులకి బాధ కలగజేసేటువంటివిగా ఉండవు. అది కేవలం ఒక సాత్వికం కనుక సన్మార్గ విధానంగా ఉంటుంది. తాను బాగా ఉండాలి, అందరూ బాగా ఉండాలి, ఈ విధంగా అన్నీ కూడా శుభకరంగా ఉండేటువంటి కోరికలు, దైవ సంబంధమై ఉన్న కోరికలు, ధ్యాన సంబంధమై ఉన్న కోరికలు, లోక హితార్థమై ఉన్న కోరికలు. కాబట్టి వాటి వల్ల ఇతరులకే బాధ లేదు, తనకే బాధ లేదు. కాబట్టి సాత్విక సముద్భవ అనే మాట అక్కడ స్వామివారు వాడలేదు. ఎందువల్ల అని చెప్పనంటే సాత్వికం ఉపయుక్తమై ఉన్నటువంటి కోరికలే కోరుతుంది తప్ప బాధాకరమై ఉన్నటువంటి కోరికలు విధానాలు పుట్టింపదు. సాత్వికం పుట్టింపదు. శుద్ధ సాత్వికం దానివల్ల కూడా కోరికలు కలిగే అవకాశం ఉంటుంది. శుద్ధ సాత్వికం అంటే మహాత్ములు బ్రహ్మవేత్తలకు ఉంటాయి, బ్రహ్మవేత్తలకు ఉంటుంది శుద్ధ సాత్వికం. లక్ష్మణార్యులు లాంటి మహానుభావులు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, వశిష్ఠ భగవానుడు ఇత్యాది మహాత్ములందరికీ ఉండేది శుద్ధ సాత్విక సంబంధమై ఉన్న శుద్ధ సాత్విక సముద్భవ కామ అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు లోకానికి హిత కార్యాలు చేస్తారు, లోకానికి మేలు చేసే కార్యాలు చేస్తారు కనుక వాళ్ళకి కూడా వాంఛ ఉంటుంది. 10 మంది బాగా ఉండాలి, దేశం బాగా ఉండాలి, గ్రామం బాగా ఉండాలి, అందరూ బాగా ఉండాలి అనే విధానంగా ఉన్నాయి. అవి కూడా కోరికలే. అందుచేత ఎక్కడ చూసినట్లయితే సాత్విక సముద్భవ అనే మాట కానీ, శుద్ధ సాత్విక సముద్భవ అనే మాట కానీ
సాత్విక సముద్భవ అంటే దేవతా సంబంధమై ఉన్నటువంటి విధానములో సాత్విక సముద్భవ దేవతాంశతో లోకములో ఉన్నారు మహానుభావులు, పుణ్యాత్ములు ఉన్నారు, వాళ్ళు దేవతాంశము కలిగి ఉంటారు. ఆ దేవతాంశ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా సాత్వికం నుంచి కలిగేటువంటి యొక్క కోరికలు వాంఛలు ఉంటాయి. ఇక ఋషులు, మహాత్ములు, యోగులు వారు శుద్ధ సాత్వికముతో ఉంటారు కాబట్టి శుద్ధ సాత్విక సముద్భవ కామాహ అనేటువంటి మాటగా. కాబట్టి వాళ్ళు కూడా కలిగేటువంటి కోరికలు అది లోకానికి హితం చేస్తాయి తప్ప బాధ కలిగజేసేవిగా ఉండవు. ఎక్కడ ఏతావత్ విషయము అని చెప్పనంటే రజోగుణ సముద్భవ కామాహ, రజస్సు వల్ల కలిగేటువంటి ఎక్కువ మంది లోకములో సాత్విక గుణం కలిగి ఉన్నారా, శుద్ధ సాత్విక గుణం కలిగి ఉన్నారా అని చెప్పనే మాట చూసినట్లయితే మనకు తెలియబడేటువంటి యొక్క మానవ సముదాయము ఎక్కువగా వాళ్ళు ఉన్నది రజస్సు అనేటువంటి యొక్క గుణాన్ని ప్రధానముగా పెట్టుకుని వాళ్ళ మనుగడ సాగించుకుంటూ ఉన్నారు. కనుక రజస్సును ముందు పెట్టుకున్నారా, సాత్వికాన్ని ముందు పెట్టుకున్నారా, శుద్ధ సాత్వికాన్ని ముందు పెట్టుకున్నారా అని చెప్పనంటే మరి ఆ సాత్వికమును ముందు పెట్టుకున్నటువంటి వారు దేవతా సంబంధమై ఉన్న అంశతో ఉన్నటువంటి మానవ సముదాయం. ఇక శుద్ధ సాత్వికమును ముందు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పనంటే వాళ్ళు ఋషులు, యోగులు, మహానుభావులు, పుణ్యాత్ములు, అలాంటి యొక్క తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా శుద్ధ సాత్వికమును ముందు పెట్టుకుని వాళ్ళు తమ జీవితాలు జీవించటము, లోకానికి హితకరంగా జీవించటం అనేటువంటి ఉంటుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ స్వామివారు అర్జునుడు అడిగినటువంటి యొక్క ప్రశ్నకు సందేహానికి సమాధానంగా చెప్తూ ఆయన ఏమడిగాడు, అతకేన ప్రయుక్తయం పాపం చరతి, దేని కారణంగా వీడు పాపాలు చేస్తూ ఉన్నాడనే మాట అడిగినప్పుడు పరమాత్మ ఏం చెప్పాలి, అక్కడ సాత్వికం వల్ల పాపాలు చేస్తున్నాడని చెప్పటం అవుతుందా, శుద్ధ సాత్వికం వల్ల పాపములు చేస్తున్నాడని చెప్పడం అవుతుందా? కనుక ఆ గుణము గలవాళ్ళు ఎవరు కూడా అలాంటి యొక్క వాటికి పూనుకోరు. అందుచేత సాత్విక సముద్భవ కామహ అని చెప్పి అనలేదు, శుద్ధ సాత్విక సముద్భవ కామహ అని చెప్పి అనలేదు. ఏమన్నాడు, రజోగుణ సముద్భవ ఏషః కామః ఏషః క్రోధః రజోగుణ సముద్భవ. కనుక రజోగుణ ప్రధానముగా పెట్టుకుని మరి యొక్క పాప సంబంధమై ఉన్నటువంటి కార్యాలు నిర్వహించేటువంటి వారు లోకములో నూటికి ఎంతమంది అనేటువంటి మాట ఎవరికి వారుగా నిశ్చయించుకోవాల్సిన అంశము. కనుక రజోగుణ సముద్భవ కామాహ రజోగుణ సముద్భవ క్రోధాహ అనేటువంటి విధానములో ఇక చెప్పుకోవాల్సి వస్తే తామసిక సముద్భవ కామః తామసిక సముద్భవ క్రోధః అన్నది కూడా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. కాబట్టి స్వామివారి ఇక్కడ మరి తమో గుణం అనేటువంటి దాన్ని కూడా మరి చెప్పటం అనేటువంటిది కాదు, రజస్సులో అంతర్లీనముగా ఉన్నటువంటి అంశముగా భావించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా మరి లోకములో మానవ సముదాయంగా ఉన్నటువంటి వారు రజోగుణ సముద్భవ కామాహ క్రోధాహ తమోగుణ సముద్భవ కామాహ క్రోధాహ అనేటువంటి ఈ శాతమే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అందువల్ల వీరు ఏమీ కూడా వినే విధాయకముగా వాళ్ళు ఉండరు. ఎంతమంది ఏమన్నా చెప్పనేగాక మేము పోయేటువంటి యొక్క పోకడలో మేము పోతామే తప్ప ఎవరి మాట వినే విధానము కాదు. ఎవరూ కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము వినము అని చెప్పని అంటారు. మేము నిశ్చయం చేసుకున్న తర్వాత మా మాట మేమే వినం అని చెప్పి అంటారు. పైగా మా మాట మేమే వినం, ఇంక నువ్వు చెప్పేది ఏముంది మాకింకా అన్న రీతిలో పోయేటువంటి విధానం అవుతుంది. కాబట్టి ఇట్లాగా మనకి కర్మ సిద్ధాంత విధానములో మరి మహాత్ములు సహితము కూడా బాధపడాల్సిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఉదంతములు, ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారముగా మరి మెదలాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఏమిటయ్యా అని చెప్పనంటే ఈ గుణములు వెనకాల ఉండి పని చేయించేటువంటి ఈ గుణములు కారణముగా ఏర్పడినటువంటి సంచిత కర్మ అనేటువంటి భాగం, దాన్ని తప్పనిసరిగా అనుభోక్తవ్యం అనుభవించే
తీరవలసి ఉంటుంది. చేసిన కర్మకు ఫలితం తప్పదనేటువంటి యొక్క మాటగా చెప్పిన బాటలోనే ఇవన్నీ కూడా చేరి ఉన్నాయి. కాబట్టి అందుచేత మరి ఈ యొక్క సంచిత కర్మ అనేది లోపల సూక్ష్మ దేహములో చేరి ఉండేటువంటి కర్మ. కాబట్టి స్థూల దేహములో చేరి ఉన్నటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ అని చెప్పేసి మరి ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి సంచిత కర్మను అనేక శరీరాల విధానములో వచ్చేటువంటిది. ఆ సంచిత కర్మ అనేది కారణమైతే ఈ శరీరములు కార్యములు అనేటువంటి విధానముగా సాగుతూ ఉన్నది. మరి ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి ఆ సంచిత కర్మ ఎట్లా సమూలముగా తీసివేసుకునే మరి ఆ ఉపాయం ఏమన్నా ఉన్నదా, మార్గం ఏమన్నా ఉన్నదా? ఎందుకంటే ఆ సంచిత కర్మ నుంచి ప్రారబ్ధముగా కొంత విడుదలై పోతూ ఉన్నా కానీ తిరిగి మరల జీవన విధానము నుంచి చేసే కార్యముల నుండి మళ్ళీ ఆగామి కర్మగా వచ్చి పడుతూ ఉన్నది. మనసు కొండలు కరుగుతూనే ఉన్నాయి, మళ్ళా మనసు పెరుగుతూనే ఉన్నది. అవి కరిగేది ఎప్పుడు, ఆ మొత్తం అయిపోయేది ఎప్పుడు చెప్పండి? అందులో జీవ నదులుగా పోతా ఉన్నాయి. గంగా, యమున ఇవన్నీ కూడా జీవ నదులు అన్నారు. ఇప్పుడు మనకు కూడా ఉన్న నదులు కొన్ని ఉన్నాయి. కృష్ణా నది, గోదావరి నది ఇత్యాది నదులు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఏమిటంటే వాన పడితే వస్తాయి తప్ప వాన లేకపోతే ఎండు కూర్చుంటాయి. ఇవన్నీ వానతో వరుణ దేవుడితో ముడిపడి ఉన్నటువంటి నదులు ఇవన్నీ కూడా. కానీ గంగా, యమున అవన్నీ ఏంటంటే అవి జీవ నదులుగా చెప్పారు. కారణం ఏంటి అంటే హిమాలయాలతో ముడిపడి ఉన్న నదులు అవన్నీ కూడా. ఆ హిమవంతుడు మనసు కొండ, ఆ కొండ కరుగుతూ ఉంటుంది, జాలువారుతూ ఉంటుంది, ప్రవాహ రూపకంగా పోతూ ఉంటుంది. కరిగింది అయిపోయిందా అంటే మళ్ళా పెరుగుతూ ఉంటుంది. కొండ కరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. అట్లా మనలో ఉన్నటువంటి సంచిత కర్మ అనేటువంటిది కూడా మరి ఆగామి కర్మగా పెరుగుతూ ఉన్నది, ప్రారబ్ధముగా తరుగుతూ ప్రవాహ రూపకంగా పోతా ఉన్నది. కాబట్టి ఎప్పుడు పోయేది, ఎప్పుడు దీంట్లో అయిపోయేది, ఇదేమన్నా దీనికి అంతు పొంతే ఏమన్నా ఉన్నదా చెప్పండి. ఇప్పుడు గంగా నది ఉన్నది. ఏ పూట ఆ గంగా నది పూర్తిగా చల్లారిపోయి ఉన్న విధానం మీరు చూడగలుగుతారు? మీ జీవిత కాలంలో ఏమన్నా అవకాశం ఉన్నదా? గంగా ప్రవాహం పూర్తిగా అయిపోయిందయా, నదిలో ఒక చుక్క లేదు అని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఇన్ని తరాలు నడుస్తూ ఉన్నా కానీ ఎవరు కూడా చూసే విధానం కాదు. ఎందుకంటే ఆ మంచు పర్వతాలు అవి ఎప్పుడు అయిపోతే అప్పుడు గంగమ్మ కాస్త విశ్రాంతి తీసుకునే విధానం ఉంటుందే తప్ప ఆ మంచు కొండలు మొత్తం అయిపోయే విధానమే లేదు. అట్లాగా మన సూక్ష్మ దేహములో పేరుకుపోయి ఉన్నటువంటి యొక్క ఈ సంచిత మంచు కొండ ఇది కూడా కరిగి ప్రారబ్ధముగా పోతా ఉన్నది, మళ్ళీ ఆగామి విధానముగా పెరుగుతూ ఉన్నది అన్నమాట. ఈ పెరుగుతూ ఉన్న కొండ, తరుగుతూ ఉన్న కొండ ఎప్పుడు అయిపోయే అవకాశం ఉన్నది చెప్పండి? ఏమన్నా ఉన్నదా అన్నదానికి అవకాశాలే లేవు. ఉండి ఉండి ప్రాణి యుగములు జనిమించు, ప్రాణహాని లేదు ప్రళయమునను. ప్రళయకాల పర్యంతం వరకు సాగుతూనే ఉంటాం. కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 చేరొక మహాయుగం అవుతుంది. ఈ మహాయుగములు 1000 మహాయుగాలైతే బ్రహ్మదేవుల వారికి పగలు పూర్తవుతుందని చెప్పి అన్నారు. సహస్రయుగ పర్యంతతో అహహ బ్రహ్మణ విదుహు బ్రహ్మణ. బ్రహ్మదేవుల వారికి సహస్రయుగ 1000 మహాయుగాలు గడవాలి. కృత, త్రేత, ద్వాపర, కలి 4 అయిపోతే ఒక మహాయుగం అవుతుంది. అలాంటి ఆ మహాయుగములు 1000 గడవాలన్నమాట. 1000 గడిస్తే అప్పుడు ఆ యొక్క సృష్టి అంతా కూడా లయమైపోతుంది అన్నారు. అప్పుడు మహాప్రళయము అన్నారు. భూమి జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం అహంకారతత్వములో, అహంకారతత్వం మహాతత్వములో, మహాతత్వం అవ్యక్తతత్వములో మొత్తం లయమై ఉంటాయి. అది అవ్యక్తతత్వంలో ఉంటాయి. మరి మహాప్రళయం ఏర్పడినప్పుడు పంచభూతాలన్నీ మొత్తం పోయినప్పుడు మరి మేము ఎక్కడికి పోవాలండి? మేమంతా ఉన్నాం కదా, మా బంధుకోటి ఉన్నది, మా పరివారం ఉన్నది, మరి మేమంతా ఉన్నాం కదా. ఈ విశ్వంలో జీవ సముదాయం
ఉన్నది కదా, ఇలాంతా ఎక్కడికి పోవాలి అని చెప్పి అన్నట్లయితే మొత్తం కూడా ఈ యొక్క మెటీరియల్ పంచభూతాత్మక విశ్వం ఎక్కడికైతే పోయిందో అడగబోవాల్సిందే. అడగబోతారు ఇంకింకా సమిష్టి అవ్యక్తతత్వం, దాన్నే మాయా అన్నారు, అవ్యక్తతత్వం అన్నారు. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి ఆహ ఆగమే అహహ. బ్రహ్మదేవునికి అహహ పగలు ఆగమే రాగానే మళ్ళా ఆ యొక్క అవ్యక్తతత్వంలో ఉన్నటువంటి యొక్క విశ్వం మళ్ళా స్థూలమై బయటకు వస్తుంది అన్నారు. అక్కడి నుంచి శుద్ధ శబలమభూత శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. ఇది మహాత్మ చెప్పేటువంటి మాట. దీన్నే మనకు తైత్రీయంలో అయితే ఏ తస్మాదాత్మ ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాత్తు శుక్ల శుక్లాత్ పురుష. ఈ ప్రకారంగా సృష్టి క్రమం వచ్చేస్తుంది. కాబట్టి ఆ సమిష్టి మాయలో ఎంతకాలముగా ఉన్న జగత్తంతా మళ్ళా రెక్కలు ఇప్పుకొని మళ్ళా చక్కగా ఈ వ్యక్తమై ఈ విశ్వంలోకి వచ్చినప్పుడు మరి ఆ సమిష్టి మాయలో ఉన్నటువంటి యొక్క ఈ జీవులు కూడా వాళ్ళ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి సంచిత కర్మను తీసుకుని మళ్ళీ విశ్వంలో పుట్టడానికి వస్తారు. కనుక జీవనాశనం లేదు, ప్రాణికి నాశనం లేదు. ప్రళయ కాలములో కూడా అవ్యక్తములో ఉండిపోతాడు. మళ్ళా సృష్టి ఆరంభం కాగానే మళ్ళా ఈ విశ్వంలోకి వస్తాడు. ఈ ప్రకారముగా ఎన్నిసార్లు విశ్వం లయమైపోయిందో, ఎన్నిసార్లు ఆ సమిష్టి మాయలు అట్లాగే ఉండిపోయిందో, మళ్ళా ఏర్పడిందో, ఈ యొక్క పెద్ద లెక్క ఇదంతా కూడా. సహస్ర అద్య బ్రహ్మణ అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవుల వారికి ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మనవంతరే కలియుగే. సంకల్పం చెప్పుకుంటున్నాగా మనం, రోజు చెప్పుకుంటాం. గుళ్ళోకి పోగానే మనం సంకల్పం అడుగుతాం. మనం అయ్యవారిని, అయ్యా సంకల్పం చెప్పండి అంటారు కదా. సంకల్పం చెబుతాడు. దాని అర్థం ఏమిటండి అని అడిగారు. ఎవరినైనా ఇప్పుడు అడిగారా? గుళ్ళోకి పోయినప్పుడు సంకల్పం చెప్పబోయి అడిగారు. చెప్తూ ఉన్నాడు, అయ్యా సంకల్పం యొక్క అర్థం ఏమిటి అని చెప్పి అడిగారా? అది మాత్రం అడగారు. స్వామి ఇవి మాత్రం చెప్పండి, ధన కనక వస్తు ప్రాప్తిరస్తు అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. అవి మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు. అవి మాత్రం అడిగావు లేదో, చెప్పావు లేదో, అవి మాత్రం జ్ఞాపకం పెట్టి అడుగుతారు తప్ప మిగతా ఏముండవు. అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ పరార్థే 50 ఏళ్ళు అయిపోయాయి. ఇంకో 50 ఏళ్ళు అయిపోయినట్లయితే ఆయన కాస్త వెళ్ళిపోతాడు, ఇంకో బ్రహ్మ కాస్త వస్తాడు. ఈ ప్రకారం ఎంతమంది బ్రహ్మలు మారిపోయారో, ఎన్నిసార్లు ఈ యొక్క విశ్వం లయమైపోయి సృష్టిస్తూ సాగుతూ ఉన్నదో. మనం మాత్రం జీవుడికి లోపల జీవుడికి నాశనం లేదు, సూక్ష్మ దేహానికి నాశనం లేదు, జీవునికి నాశనం లేదు. ఈ ప్రకారముగా అనంత విధానముగా సాగడానికి కారణం ఏమిటయ్యా అని చెప్పనంటే, మనం సంపాదించుకొని పెట్టుకుని ఉన్నటువంటి సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి ఆగా సంచిత కర్మ అనేటువంటిది కారణం. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత. కాబట్టి అంతా కూడా లోపల ఉన్నటువంటి ఆ విధానం, ఆ కర్మ విధానం అనుసరించి మరి అనంత కోటి జీవ సముదాయముగా ఈ మనం ధరించడానికి సిద్ధముగా ఉన్న విధానం. కాబట్టి దీని విషయంలో ఆలోచించి దాన్ని వైదొలిగింపజేసుకునేటువంటి యొక్క అవకాశముగా మానవ దేహమును ధరించి ఉన్నటువంటి దశలో మాత్రమే దీనికి పరిష్కారమును చూసుకునే అవకాశం ఇక్కడ ఉన్నది అనేటువంటిదిగా భగవద్గీతలో పరమాత్మ 4వ అధ్యాయంలో జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహు అనేటువంటి మాటలుగా చెప్పుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఈ జగత్తులో మానవుని యొక్క జీవన మనుగడ, జీవుడి యొక్క మనుగడ ఈ కర్మలోనున్నటువంటి కర్మ అనేటువంటి యొక్క దానికి గుణములు అనబడేటువంటి వాటి కారణముగా చేసుకుని ఈ కార్యములుగా ఉన్నటువంటి యొక్క శరీరాలు అనేక శరీరాలు ధరించే పరిస్థితిగా పెట్టుకున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.